రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన నాయన స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని రక్షించి మాకు అయా సహాయము దయచేసినందుకు స్తోత్రాలు. మేము అనేక ప్రయాణాలు సాగించాము, జరిగించాము, అయినా ఏ ప్రమాదం మమ్మల్ని తాకకుండా కాపాడారు తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చారు, మాకు కావలసిన ప్రతి వాటిని అనుగ్రహించారు, బలముతో నింపారు, శక్తితో నింపారు, జ్ఞానంతో నింపారు తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఫలించేలాగున ఆశీర్వదించారు. మీకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కాలంలో మరొకసారి సజీవంగా చేరి ఈ విధంగా కుటుంబంతో కలిసి మీ నామాన్ని స్తుతించుకునే, మీకు ప్రార్థించుకునే ఈ బలమైన దివ్యమైన అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని దావీదు రాసిన 40వ కీర్తన 17వ వచనం ద్వారా ఆయన మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అవును ప్రభువా, మేము శ్రమల్లో ఉన్నప్పుడు, మేము శోధనలో ఉన్నప్పుడు దావీదు చెప్పినట్లుగా నాయన, ఈ లోకం మమ్మల్ని మర్చిపోవచ్చేమో గాని, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు మేము గుర్తు రాకపోవచ్చేమో గాని, మా సొంత వారు కూడా మమ్మల్ని దూరం పెట్టొచ్చేమో గాని, ఎవ్వరు మా గురించి ఆలోచించకుండా ఉండొచ్చేమో గాని, మీరు మాత్రం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని, తలంచుకుంటున్నారని, మా సమస్యల విషయాన్ని బట్టి మీరు చింతిస్తున్నారని అయినా మీరు ఈ వాక్యం ద్వారా తెలియచేసి ధైర్యాన్నిచ్చి మాకంటూ మీరున్నారనే అయ్యా నమ్మకాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారు ఏ శ్రమల్లో ఉన్నారో నాయనా, వారిని మీరు తలంచుకొని వారి సమస్యల నుంచి విడిపించబోతున్నందుకు స్తోత్రాలు. వారి ఆలోచనలు యావత్తును సఫలపరచబోతున్నందుకు స్తోత్రాలు. మీరు ఉన్నారనే విశ్వాసము వారికి కలగజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రత్యేకంగా నాయనా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్ లో, ఐసీయూలలో ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితుల్లో, మరణంతో పోరాడుతున్నటువంటి స్థితిగతుల్లో ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారందరిని తండ్రి తాకండి, వారిని ముట్టండి తండ్రి. అయ్యా, ఆయుష్ను పెంచండి, సంపూర్ణ ఆయుష్ను దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభువా. అంధకార క్రియలన్నీ యేసు నామంలో లయపరచండి. ఆలోచనలు ఎవ్వరికి రాకుండా కృప చూపించండి. అయా, పాడైపోయిన ప్రతి అవయవమును కూడా ముట్టి స్వస్థపరచండి, బాగుపరచండి నాయన. భయంకరమైన వ్యాధుల నుంచి కూడా యేసు నామంలో స్వస్థత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఆర్థిక పరమైన కష్టాలు ఏ బిడ్డ కూడా కలిగి లేకుండా నాయనా మీ కృప చూపించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అప్పులేవి లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉంటారనే వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేని వారిని దర్శించి గర్భఫలమును దయచేయి. మూసుకుపోయి ఉన్న ఆ గర్భాన్ని ముట్టండి, తెరవండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వ్యాపారం చేస్తుండగా ఆశీర్వదించండి. పరిచర్యలలో మీ సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయనా, కుటుంబంలో శోధనలన్నిటినీ తొలగించండి, సమాధానమును విస్తరింపజేయండి. అయా, భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రేమతో జీవించుటకు కృప దయచేయండి. చెడు వ్యసనాలు కలిగి ఉన్న భర్తలో మారు మనస్సు దయచేయండి. ఎడిక్షన్స్ కలిగి ఉన్న యవనస్తులందరికీ ఆ ఎడిక్షన్స్ నుంచి విడిపించండి. తల్లిదండ్రులకు లోబడ్డానికి హృదయం దయచేయండి. అదేవిధంగా చిన్న బిడ్డలను, యవన బిడ్డలను కూడా మీరు కాపాడండి, దీవించండి ప్రభువా. ఆస్తి తగాదాలు ఏ కుటుంబ సభ్యుల మధ్య లేకుండా కృప దయచేయండి నాయన. ఆయా కోర్టు కేసుల నుంచి విడిపించండి, న్యాయాన్ని జరిగించండి ప్రభువా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును అయ్యా మీరే దయచేయండి తండ్రి. నాయన, అదేవిధంగా
వివిధ దేశాల్లో ఉన్నారు, వారందరిని ఆశీర్వదించండి. క్షేమాన్ని, కాపుదలను వారికి దయచేయండి. చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదించండి. వ్యాపార పరిచర్యలను ఆశీర్వదించండి. విదేశాలకు ప్రయాణం అవుతుండగా ప్రతి కార్యమును సఫలపరచండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ ఇంటర్వ్యూస్లలో మీరే తోడై ఉండండి తండ్రి. నాయనా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా, వారందరూ కూడా క్షేమంగా ప్రయాణించుటకు కృప దయచేయండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్ల కొరకు, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. మీరే వారందరినీ తండ్రి నడిపించండి, సహాయం దయచేయండి. అయ్యా, మా భారతదేశాన్ని, ప్రజలను, ముఖ్యంగా సైనికులను ఆశీర్వదించండి. రక్షణ వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మేమందరము కూడా అలసిపోయి ఉన్నాము, మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, హృదయంలో కలవరము, భయము లేకుండా కంటి నిండా నిద్రపోవడానికి కృప దయచేయండి ప్రభువా. అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు కూడా రాత్రిన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రిన మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకుని మీ నామాన్ని కనపరిచే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.